వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని, మేలుకో ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ స్టేట్ టీమ్ సభ్యుడిని. ఈరోజు మనం తిరుపతి పార్లమెంటు గురించి 2019 ఎన్నికలలో ఏదైతే ఓట్ షేర్ జరిగిందో దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ తిరుపతి పార్లమెంట్ పరిస్థితి చూద్దాం. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కేవలం బీజేపీ విడిగా పోటీ చేసింది. 16,125 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసింది. దానికి 4,94,501 ఓటు వచ్చింది. వైసీపీ పార్టీ విడిగా పోటీ చేసింది. దానికి 7,22,877 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసిన దానికి 24,039 ఓట్లు వచ్చాయి. యాజ్ ఇట్ ఈస్ ఓట్ షేర్ కనుక మనం చూసుకుంటే వైసీపీ చాలా ముందంజలో 7,22,000 ఓట్లలో ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు. కానీ ముస్లిం కమ్యూనిటీలో కానీ, దళిత కమ్యూనిటీలో కానీ, క్రైస్తవ కమ్యూనిటీలో కానీ, అట్లాగే వామపక్ష బీజేపీకి వ్యతిరేకంగా అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని గెలిపించాలి అనేటువంటి భావనతోటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమికి సపోర్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమికి కానీ వచ్చే ఓట్లన్నీ కూడా వైసీపీ నుంచి ట్రాన్స్ఫర్ అయి రావాల్సిందే. ఈ మేరకు ఇక్కడి నుంచి ఒక 50,000 ఓట్లు కానీ 1,00,000 ఓట్లు కానీ కట్ అయితే ఆ మేరకు టీడీపీకి బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమికి లాభిస్తుంది. తిరుపతి పార్లమెంట్ లో నేరుగా బీజేపీ పోటీ చేస్తుంది. సో ఇక్కడ ఏమాత్రం ప్రయోగాలు జరిగినా ఆ ప్రయోగాలకు జరిగేటువంటి ఓట్లన్నీ కూడా వైసీపీ కట్ అయ్యి అది బీజేపీ గెలుపుకు కారణమవుతుంది. కాబట్టి తిరుపతి పార్లమెంట్లో ఎక్కడైతే బీజేపీ నేరుగా కంటెస్ట్ చేస్తుందో అక్కడ ఎటువంటి ప్రయోగాలు చేయకుండా, ఇండియా కూటమి వైపుకు చూడకుండా కేవలం బీజేపీకి సమీప ప్రత్యర్థి అయినటువంటి వైసీపీకి మాత్రమే ఓట్ చేస్తేనే ఇక్కడ బీజేపీని ఓడించగలుగుతాము అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు బీజేపీ వ్యతిరేక శక్తులు, ఓటర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా छोटा वोट, కింద స్థాయి ఓట్, అసెంబ్లీ ఓట్ దిల్ से, लेकिन बड़ा वोट पार्लियामेंट का वोट दिमाग से వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.